సార్ మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సరే మేడం, ఫోన్ ఓకే కాల్ సార్, వచ్చింది. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. సార్, పర్వాలేదు. క్రిల్ ఆయిల్ యొక్క మూల పదార్థమైన అంటార్కిటికా క్రిల్ అనేది 3 ప్రధాన భాగాంశాలను కలిగి ఉంటుంది. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రధానంగా ఫాస్ఫోలిపిడ్స్ మరియు ఆస్తాక్యాంథిలిన్ కు జత చేయబడినటువంటి ఐకోసాంపెటాయోనిక్ యాసిడ్ ఇది, మరియు డోకోసాహెల్కోఎనిక్ యాసిడ్. క్రిల్ ఆయిల్ లో ఉండే అత్యధిక ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వాటిని శరీరానికి మరింత అందుబాటులోకి ఉండేలాగా చేస్తూ, మరి ఒమేగా 3లను అవి ప్రయోజన ప్రభావాలను కనబరిచే గుండె, మెదడు, కాలేయం వంటి అక్షిత అవయవాల చే సులభంగా గ్రహించబడేలా చేస్తూ ఫాస్ఫోలిపిడిక్ కి జత చేయబడి ఉంటుంది. వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ ఉండే అత్యధిక ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వాటిని శరీరానికి మరింత అందుబాటులోకి ఉండేలా చేస్తాయి. ఒమేగా 3ను ప్రయోజన ప్రభావాలను కనబరిచే గుండె, మెదడు, కాలేయం వంటి అవయవాల చేత సులభంగా గ్రహించబడేలా చేస్తూ వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ అనేది బహుళ దశల సారం గ్రహీత ప్రక్రియ అనబడే ఒక సాధ్వీనత సాంకేతిక పరిజ్ఞానం నుండి గ్రహించబడింది. అష్యూర్ ఉన్నత నాణ్యత గల ఆయిల్ శ్రేష్టమైన నిలకడ, నాణ్యత మరియు ఆర్గనోలెస్టిక్ ధర్మాలను కలిగి ఉంటుంది. వాడకం ఆహారంలో ప్రతిరోజు 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. వెస్టేజ్ ప్రైమ్ యొక్క ఎనర్జీ బూస్టర్ ప్రయోజనాలు. వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ అనేది ఎనర్జీ సపోర్టివ్ అశ్వగంధ, సర్పగంధ మరియు టెర్మానాలియా మిశ్రమం, అర్జున హారతి మరియు బిబికతి అని కలిగి ఉంటుంది. ఉన్న హెల్త్ సప్లిమెంట్ లో ఒకటి ఇది. ఇది క్లినికల్ గా నిరూపించబడిన శాస్త్రీయ నామం, అభివృద్ధి చెందబడిన ఒక టెర్మినల్ పొందిన ఫార్ములేషన్. వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ ప్రయోజనాలు. వెస్టేజ్ బూస్టర్ అనేది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సిరం కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. టెస్టోస్టిరాన్ను పెంచుతుంది. స్టెమినాను పెంచుతుంది. ఆసక్తి లేకపోవడంతో పోరాడుతుంది. అలసట, మలబద్ధకం, అలసటతో కూడా పోరాడుతుంది. శక్తిని పెంచుతుంది. మీ మెదడు పనితీరును పెంచుతుంది. ఇది డిన్నర్ తర్వాత ప్రతిరోజు ఒక క్యాప్సూల్ వాడుకోవాలి. శ్రీభుక్తాన్ అసంఖ్యాకమైన ఆరోగ్య ప్రయోజనాల కొరకు ఎంతో కాలంగా శ్రీభుక్తాన్ అనేది ఉపయోగించుకుంటున్నారు. ఇందులో కెరోటోనాయిడ్లు, టోకోఫెరాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. లిపిడ్స్ మరియు ఇంకిపోయే ఆమ్లము ఉన్నాయి. ఇవి మనిషి సమగ్ర ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది. సీబుక్తాన్ అనేది దాని యాంటీ ఆక్సిడెంటల్ మరియు యాంటీ ఏజింగ్ ధర్మాలను సుప్రసిద్ధంగా గావించింది. ఇది శక్తిని నిర్వహించుకోవడానికి, సత్తువను పెంచుకోవడానికి, చర్మ నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు చురుకైన జీవితం కొరకు బాగుండడానికి ఈ లక్షణాలన్నీ ప్రతి క్యాప్సూల్లో నిల్వ చేయబడి ఉండగా వీటిని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చును. ఇది రోజుకు 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎనర్జీ బూస్ట్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎనర్జీ బూస్ట్ తీసుకుంటే చాలా ఎనర్జీ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇబ్రహీం సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఓన్లీ ఒక సప్లిమెంట్ గురించి స్పిరులినా గురించి చెప్తా మేడం. ఓకే సార్, కంటిన్యూ. స్పిరులినా అనేది ఒక చిన్న నీటి మొక్క. ఎందుకంటే ఇది వసంత ఆకారపు నాచు నుండి తయారు చేయబడినది. దీనికి స్పిరులినా అనే పేరు కలదు. నేచురల్ గా 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ మైక్రో గ్రీన్ ఆలే రూపాన్ని ఇచ్చింది. ఇది వాతావరణంలో ఆక్సిజన్ ని ఉత్పత్తి పెంచుతుంది. ఈ స్పిరులినా అనేది భూమిపైన ఒక శక్తివంతమైన ఆహారం. 1974 ఫుడ్ కాన్ఫరెన్స్ యునైటెడ్ నేషన్ వారు ప్రకటించినది. ఇది భవిష్యత్తులో ఉత్తమమైన ఆహారాన్ని అందిస్తుంది. ఇది 1000 కేజీల పండ్లు లేదా కూరగాయలలో ఉండే పోషకాలు 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. అనారోగ్యం మరియు వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే అనేక ముఖ్యమైన పోషణాలతో స్పిరులినా నిండి ఉంటుంది. క్యారెట్ల కంటే స్పిరులినాలో 25 రెట్లు ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. పూర్తి ప్రోటీన్ స్పిరులినా 55 to 75 ప్రోటీన్ మరియు 18 ఎసెన్షియల్ అమైనో యాసిడ్లతో కూడి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడుతుంది. అరుదైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలలో ఒకటైన గామా లెనోనిన్ ఆమ్లం GLA స్పిరులినాలో ఉంటుంది. ఇందులో అవసరమైన విటమిన్లు, విటమిన్ బి, విటమిన్ సి మరియు విటమిన్ ఇ కలిగి ఉంటాయి. స్పిరులినాలో పొటాషియం, కాల్షియం, క్రోమోమి, రాగి, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో బచ్చలి కూరలో కంటే స్పిరులినాలో ఐరన్ 5 నుండి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. స్పిరులినా ఎందుకు తీసుకోవాలి అనే దానికి 5 కారణాలు ఉన్నాయి. మెరుగైన యాక్సిడెంట్ ప్రొటెక్షన్లను అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరాన్ని బలపరుస్తుంది. శరీరం యొక్క జీవిస్తుంది. స్పిరులినా ఇది ఎవరెవరు వాడాలంటే పిల్లలు, టీనేజర్స్ నుంచి మొదలుకొని గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు, క్రీడాకారులకు, ప్రత్యేకంగా శాకాహారులకు, ప్రజలు నిత్యం బిజీలో ఉండే వారు, కోలుకున్న రోగులకు ఈ స్పిరులినా ఇస్తే చాలా మంచిగా స్పిరులినా వాడితే చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ స్పిరులినా వచ్చేసి MRP రేట్ 412 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి 350 రూపాయలు. ఇది ప్రతిరోజు భోజనం తర్వాత రోజుకు 2 మాత్రలు తీసుకోవాలి, సప్లిమెంట్ తీసుకోవాలి. ఈ అవకాశం నాకు కల్పించినందుకు కళ్యాణి మేడం థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ మేడం. మేడం ఫోన్ వచ్చిందో మరి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, స్పిరులినా అందరు వాడాలి సార్. ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా అందరూ వాడాల్సిందే సార్, వాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఈ వెస్టేజ్ అదే ఏమంటారు, మన హీట్ వాటర్ గురించి
5:15కి ఒకసారి గుర్తు చేయండి మేడం. చేస్తాను సార్, చేస్తాను, గుర్తుంది సార్. హాట్ వాటర్, అదే అది వెస్లిన్. ఆ, గుర్తుంది సార్, చెప్తాను. ఉబకాయ సార్ మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఇబ్రహీం సార్, ఇబ్రహీం సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఉబకాయం అనేది మనుషులకు నిత్యం ఈ రోజుల్లో ఉబకాయం అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది మేడం. దీనికి కారణం శరీరంపై దీర్ఘకాలిక మరియు తీవ్ర ప్రభావాలు ఉంటాయి. అధిక శరీర కొవ్వు కలిగిన వ్యక్తులు ఉబకాయాలుగా పిలుస్తారు. బాడీ మాస్ త్రిగ్ర ఎత్తు మీ 30 కంటే ఎక్కువ ఉంటే అది ఉబకాయ వర్గంలోకి వస్తుంది. ఉబకాయం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటంటే మేడం, నిద్ర పట్టకపోవడం, శ్వాసక్రియ సమస్యలు, శారీరక సమస్యలు, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, ఎముకల వ్యాధి. ఇది వెస్టేజ్ సప్లిమెంట్స్ శరీర బరువును తగ్గించడం ముఖ్యమే, కానీ బరువుని నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడం మరియు బరువు తగ్గుతూ సరైన ఫలితాలను పొందడం ముఖ్యం. వెస్లేజ్ శ్రేణి ప్రత్యేకంగా బరువు నిర్వహణ కోసం మరియు మీకు తేలికగా, ఆరోగ్యంగా మరియు ఎప్పటికంటే మెరుగ్గా అనిపించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. మీ శరీర బరువును ఆరోగ్యకరమైన మార్గంలో నిర్వహించడానికి మరియు సమతుల్య పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి మార్గాన్ని అందిస్తుంది. వెస్లిమ్ క్యాప్సూల్స్. ఈ క్యాప్సూల్స్ 4 హెర్బల్ పదార్థాల కలయిక. ఇది పోషణ మరియు పోషకాల విషయంలో రాజీ పడకుండా ఆకలిని తగ్గించి తగినన్ని పోషకాలను అందిస్తుంది. వెస్లిమ్ క్యాప్సూల్స్ దీని యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు శక్తి స్థాయిని పెంచడంతో పాటు ఇది క్యాలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. ఆకలిని సహజంగా తగ్గిస్తుంది, శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది, రోగ నిరోధకతను బలోపేతం చేస్తుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది ఖాళీ కడుపుతో ఒక క్యాప్సూల్ తీసుకోవాలి మేడం, రోజు ఉదయం సాయంత్రము. అదేవిధంగా వెస్లిమ్ షేక్. ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్ మరియు ఫైబర్ల కలయిక. ఇది మీ పొట్టను నిండుగా ఉంచుతుంది మరియు జింక్ ఫుడ్ మొదలైనవి తినాలనే కోరికను తగ్గిస్తుంది. వీటి యొక్క ముఖ్య ప్రయోజనాలు, ఈ వెస్లిమ్ షేక్ యొక్క ప్రయోజనాలు: ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది, శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది, ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, తగిన మొత్తంలో ప్రోటీన్ను అందిస్తుంది, ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్లను అందిస్తుంది. రోజుకి 2 సార్లు 200 మిల్లీలీటర్లు చల్లని పాలు లేదా నీళ్ళలో 1 టీ స్పూన్స్ తీసుకోవాలి మేడం ఈ వెస్టేజ్ షేక్. అదేవిధంగా వెస్లిమ్ టీ. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటిదంటే మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కార్బోనేటెడ్ మరియు ఇతర ఎయిరిటెడ్ పానీయాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోసం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది, శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇది వెస్లిమ్ టీ
రోజుకు 2 సార్లు వేడి నీటిలో 1 టీ స్పూన్ ని తీసుకోవాలి మేడం. ఈ ఉబకాయం అనే దానికి వెస్లిన్ క్యాప్సూల్, వెస్లిన్ షేక్, వెస్లిన్ టీ. అదే విధంగా రోజు మనం ఈ ఉదయం పూట 5:15 నుంచి 5:30 వరకు మనం హీట్ వాటర్ అనేది తాగాలనేది నిర్ణయించుకున్నాం. కాబట్టి అవును సార్. అందరూ హీట్ వాటర్ హాట్ వాటర్ తాగాలని. పెట్టుకోండి. మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు కళ్యాణి మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అందరూ హాట్ వాటర్ పెట్టుకోండి. 5:30కి ఎగ్జాక్ట్ గా తాగాలి కాబట్టి ఈ 15 మినిట్స్ లో ఎవరున్నా సరే వేడి నీళ్ళు పెట్టుకోండి. వెస్లిన్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హాట్ వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 171 ఉన్నారు. ఇందులో ఎంత మంది ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎంతమంది హాట్ వాటర్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఎగ్జాక్ట్ గా 5:30కి తీసుకోవాలండి. వాటర్ ప్రిపేర్ చేసుకోండి. ఓ 27. థ్యాంక్ యూ సో మచ్. 28. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ ఫుడ్ ప్యాచ్, డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ గురించి చెప్తా మేడం. మన మెసేజ్ ఓకే ఉన్నటువంటి ఫుడ్ ప్యాచ్ గురించి. మన ఒక శరీరం నిమిషం సార్, మీరు హ్యాండ్ డౌన్ చేసుకోండి ప్లీజ్. సెల్ఫ్ గా మీకు మీరు హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే హాట్ వాటర్ కి హ్యాండ్ రైజ్ చేశారో హ్యాండ్ డౌన్ చేసుకోండి ప్లీజ్. ఓకే సార్, కంటిన్యూ సార్. డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ మన దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ ప్యాచ్ ఇది ప్రతి ఒక్కరు వాడుకోవాల్సినటువంటి చాలా ఉత్తమమైనటువంటి ప్రోడక్ట్ మేడం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరంలో మనకు తెలియకుండానే డెడ్ సెల్స్ అంటే విషతుల్యాలు చేరిపోతుంటాయి అన్నమాట. అయితే ఇట్లాంటి విషతుల్యాలనే మనము తొలగించే ప్రక్రియనే డిటాక్సినేషన్ అంటారు అనమాట. ఇది అనేక సంవత్సరాల నుంచి మనం మన జీవన పరిస్థితుల వల్ల, అలవాట్ల వల్ల మనం తీసుకునేటువంటి ఆహారం అయితే జింక్ ఫుడ్స్ తీసుకుంటారు. ఇతర కారణాల వల్ల, మన వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల ఈ టాక్సిన్స్ అనేవి మన బాడీలో చేరిపోతాయి. ఈ చాలా మంది కాస్మెటిక్స్ వాడుతుంటారు. వాటిలో ఉన్నటువంటిది అంతా పేరుకపోయి మన శరీరంలో పేరుకపోతుంది అనమాట. ఇవే విషతుల్యాలుగా మారి మన డెడ్ సెల్స్ లోపల ఉండిపోతాయి. దానివల్ల అనేక రోగాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాటి నుండి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ జబ్బుల నుంచి మనం బయటపడటానికి చాలా ఉత్తమమైన ప్రోడక్ట్ ఇది. అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పించుకోవచ్చు అనమాట ఇది వాడడం వల్ల. అయితే ఇది ఏంటంటే ఈ ఫుడ్ ప్యాచ్ అనేది మనం నిద్రపోయినప్పుడు, సాయంత్రం అది నైట్ పడుకునే ముందు మన కాళ్ళకు మంచిగా సమానంగా అనుకొని ఉల్టా పల్టా చాలా మంది వేసి అట్లా వేసుకోకుండా మంచిగా కరెక్ట్ కనుక దీన్ని కాళ్ళకు అంటించుకుంటే టాక్సీలను మొత్తం ఈ విషతుల్యాలను తొలగిస్తుంది అనమాట. ఈ ఫుడ్ ప్యాచ్ అనేది జపాన్ పరిశోధకులు ఇది 24 సంవత్సరాల పరిశోధన అనంతరం కనుక్కురు. దీన్ని 24 సంవత్సరాలు వాళ్ళు శ్రమ పడి ఇది కనుక్కున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రయోజనాలు, ఈ రిఫ్లెక్సాలజీ అనేటువంటి సూత్రాలపై ఇది పనిచేస్తుంది. మన శరీరం నుండి విషతుల్యాలను మొత్తం తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట.
మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెరుగైనటువంటి ఆరోగ్యము, దీర్ఘాయుషును ప్రోత్సహిస్తుంది అనమాట. దీన్ని నిద్రపోయే ముందు వేసుకోవాలి. ఇది ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్లు ఎప్పుడైతే క్లియర్ అవుతుందో మన బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. దాంతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే మనం మొత్తం ఈ రోగాల బారిన పడ్డ తర్వాత తీరా ఏం పని చేయలేకుండా కూలబడిపోయే ముందర హాస్పిటల్ పోతున్నాం. కానీ మన బాడీ, మన శరీరం గురించి మన గురించి మనం అసలు పట్టించుకోవట్లేదు. అదే ఒక బైక్, ఒక కారు ఏదైనా కొనుక్కున్నప్పుడు మాత్రం కంపెనీ 5 నెలలు కాగానే దాన్ని ఆయిల్ చేంజ్ చేసి దాన్ని సర్వీసింగ్ చేసుకోమంటే చేసుకుంటున్నారు. కానీ అదే మన గురించి పట్టించుకోవట్లేదు. ఎవరి గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. ఇదే గనుక మనం వాడినట్లయితే ఒక 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఫుడ్ ప్యాచ్ చేసుకుంటే మనకు ఏ రోగాలు రాకుండా బాగుంటది. అయితే బండి యొక్క ఆయిల్ చేంజ్ చేసినట్టు మన బాడీలో ఉన్నటువంటి విషతుల్యాలు మొత్తం బయటికి తీసేసుకుంటే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఫుడ్ ప్యాచ్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ రోజుల్లో, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని. ఎనీ ఎనీ ప్రాబ్లం మనకు ఫుడ్ ప్యాచ్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది సార్. ఫస్ట్ చెడు కొలెస్ట్రాల్ బయటికి పంపిస్తేనే, చెడు రక్తాన్ని బయటికి పంపిస్తేనే ఆరోగ్యంగా ఉంటాము. మీరు అన్నట్టు కార్ సర్వీసింగ్ కి ఇస్తున్నాం, బైక్ సర్వీసింగ్ కి ఇస్తున్నాం, కానీ మన బాడీకి మాత్రం సర్వీసింగ్ ఇవ్వలేకపోతున్నాము. అదొకటి మైండ్ లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెవెన్ రమేష్, అన్మ్యూట్ ఇచ్చాను, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సవేనా రమేష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఏదైనా టాపిక్ చెప్తున్నారా? ఏం లేదు. లేదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఓకే లీడర్స్, 185 మెంబర్స్ వచ్చారు. హాట్ వాటర్ తీసుకున్నారా? హాట్ వాటర్ తీసుకోండి. 5:24 అవుతుంది. హాట్ వాటర్ తీసుకోండి. తర్వాత నాది బిజినెస్ ప్లాన్ ఉంది, దాంట్లో ఒక టాపిక్ తీసుకున్నాను. ఇంకెవరైనా ఉంటే కాల్స్ చేసి జూమ్ కి అటెండ్ చేయించండి ప్లీజ్. ఓన్లీ 186 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కనీసం 200 దాటితే బాగుంటుంది. ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు ఒక 200 మెంబర్స్ వింటున్నారు అంటే చెప్పే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అదే విధంగా విన్న తర్వాత కూడా మీకు హ్యాపీ అనిపించవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే. ఓకే సార్, నేను మా బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిజినెస్ ప్లాన్ అంటే బిజినెస్ మనం ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఆ బిజినెస్ లో మన వెస్టేజ్ ని ఎందుకు ఎన్నుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఎందుకు అని అంటే మనము ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది జాబ్స్కి వెళ్తున్నారు,
ఎన్నో పైన బయట పనులు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ స్థాయికి మించిన పనులు కాదు, స్థాయికి తగిన పనులు కూడా కాదు, స్థాయి లేని పనులు కూడా చేసుకుంటున్నారు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు మనం ఎంత సంపాదించాలనుకున్నా ఒకరి కింద పని చేసినప్పుడు సంపాదించలేకపోతున్నాం. దానికి బెస్ట్ డిసైడింగ్ బిజినెస్ ఏంటి అని అంటే వెస్టీజ్. వెస్టీజ్ లో ఎందుకు నిలబడాలి అనేది క్వశ్చన్ మార్క్ ఈరోజు మనకి. వెస్టీజ్ లో ఎందుకు నిలబడాలి అంటే నేను చెప్తాను. మన వెస్టీజ్ లోకి ఎందుకు రావాలి, ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరి మైండ్ లో ఉంటుంది. అది ఎందుకంటే నాకు ఉంది కదా బయట పని, నేను అదే చేసుకుంటా అదే చేస్తా అంటే అసలు చెయ్యలేము. ఎందుకు అని అంటే మనం ఒకరి దగ్గరికి పనికి వెళ్ళినప్పుడు రోజుకు నీకు ఇంతే అని ఇస్తాడు. మనం ఎంత కష్టపడ్డా సరే నీకు ఇంతే అనే ఇస్తాడు. ఆ ఇంత ఆ కొంచెం మనం తెచ్చుకొని మనం అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నాం, అవ్వలేం కూడా. ఎందుకు అని అంటే మనము 12 అవర్స్ కష్టపడితే వాడు రోజుకు 100 రూపీస్ ఇస్తే ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వాడు ఏమంటాడంటే నీకు కష్టం మాత్రం ఎంతో సమర్పించుకుంటాం వాళ్ళకి. అదే మన వెస్టేజ్ లో అయితే మన స్వహా కష్టం మనం ఎన్ని గంటలు కష్టపడతామో అంత ఇస్తుంది. ఎంత తక్కువ కష్టపడితే అంత తక్కువ ఇస్తుంది, ఎంత ఉన్నతంగా కష్టపడితే అంత ఉన్నతంగా ఇస్తుంది. ఇంకొకటి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఆ వృద్ధాప్యులు కానీ యూత్ కానీ ప్రతి ఒక్కరు దేనికోసం పనిచేస్తున్నారంటే డబ్బు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. మనం చేసే పని ఏదైనా సరే అది పని కోసమే, అది పని కోసమే, డబ్బు కోసమే, సారీ, డబ్బు కోసమే చేస్తున్నాం. ఆ డబ్బు అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఈ జనరేషన్ ఎట్లుందంటే మనం గాలి తీసుకోవడానికి కూడా ఆక్సిజన్ ని పెట్టి కొనుక్కుంటున్నాం హాస్పిటల్కి వెళ్ళి. అంటే మనం బ్రతకడానికి మెయిన్ ఆక్సిజన్ ఇంపార్టెంట్. ఆ ఆక్సిజన్ ని కూడా మన హెల్త్ పాడైనప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. డబ్బుకి అంత ప్రయారిటీ ఉందన్నమాట. ఆ డబ్బు మన దగ్గర ఉండాలి అని అంటే మనం వెస్టేజ్ లో కంపల్సరీ కష్టపడాలి. వెస్టేజ్ అనే దాన్ని మన గ్రిప్ లో ఉంచుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎంతమంది మీకు నచ్చిన ఇంట్లో ఉంటున్నారు? ఎంతమంది మీకు నచ్చిన కారులో తిరుగుతున్నారు? ఎంతమంది స్వచ్ఛంగా జీవిస్తున్నారు? ఇప్పుడు ఒక ఒక జాబ్కి వెళ్తున్నాం, ఒక ఇంజనీర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అతను 24 అవర్స్ కష్టపడ్డా తనకు తగిన శాలరీ రాదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఒక్కొక్కసారి నైట్ లో కాల్ వస్తే కూడా బిజినెస్ ప్లాన్ చెప్పాలి అంటే చెప్పాలంతే. ఇంజనీరింగ్ కాబట్టి ఒక హౌస్ కట్టాలన్నా ఒక వే కట్టాలన్నా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ అతని శాలరీ ఎంత? మినిమం ఒక 50,000 వేసుకోండి. ఆ 50,000 లో రోజులు ఖర్చు పెరుగుతున్నాయి, జనాలు పెరుగుతున్నాయి, కానీ ఆయన శాలరీ పెరగదు. ఖర్చులు తగ్గవు, పెరుగుతుంటాయి, కానీ శాలరీ సరిపోదు. దానికి మనము కరెక్ట్ గా చూస్ చేసుకునేది వెస్టీజ్. వెస్టీజ్ లోకి వస్తే అంతకు డబల్ సంపాదించుకునే వే ఉందన్నమాట. మనకు నచ్చిన ఇల్లు కొనుక్కోవచ్చు, నచ్చిన కారు కొనుక్కోవచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మనం దీంట్లో కనుక గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే, ఒక సంవత్సరం మనది కాదు అనుకుంటే ఆ తర్వాత మన మిడిల్ క్లాస్ అనేది రిచ్ అయిపోతుంది, రిచ్ గా వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, జాబ్ ఉంది, జాబ్ లో ఏం కావాలి? హై ఎడ్యుకేషన్ కావాలి, లేదా ఆ జాబ్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లేదా 8 to 10 అవర్స్ వర్క్ చేయాలి, కంపల్సరీ చేయాలి. మినిమం 8 అవర్స్ కష్టపడండి ఏ జాబ్ కూడా చెయ్యనియరు. తర్వాత ఈ 8 అవర్స్ కష్టపడ్డా కూడా మనకి లిమిటెడ్ ఇన్కమే ఇస్తాడు. అయ్యో ఈ రోజు ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా చేసినా కదా, నాకు ఎక్స్ట్రా ఇవ్వు సార్ అంటే ఇవ్వడు. నువ్వు ఎన్ని గంటలు కష్టపడ్డా నీకు లిమిటెడ్ ఇన్కమే ఇస్తాడు.
ఇంకొకటి, నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉండదు. లైఫ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నీ లైఫ్ నీ కంట్రోల్లో అసలే ఉండదు. నీ లైఫ్ అనేది నీ నీ ఏదైతే జాబ్ పర్పస్ మీద ఉన్నారో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వాళ్ళ చేతిలోనే ఉంటది. నీ చేతిలో ఉండదు అసలు నీ లైఫ్. నీకు నచ్చినట్టుగా ఉండలేవు, నీకు నచ్చిన టైంలో వెళ్ళలేవు, నీకు నచ్చినట్టుగా ఇంట్లో ఒక పండగ జరుగుతుంది అంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రదర్ పెళ్ళి ఉంది, నీకు ఒక 1 వీక్ టైం కావాలి. నీ బాస్ ఒకటే అంటాడు, 1 వీక్ ఎందుకు 2 రోజులు తీసుకో, 2 రోజులు తీసుకొని 3వ రోజు వచ్చేసి ఆఫీస్ అంటాడు. ఫ్రీడమ్ ఉండదు. నీ ఇంట్లో ఫంక్షన్ కి నీకే ఫ్రీడమ్ ఉండదు. అదే మన దగ్గర అనుకో, నువ్వు డే మొత్తం, నైట్ మొత్తం, ఎనీ టైం నువ్వు ఫ్రీడమ్ తీసుకుంటూ కూడా నువ్వు వెస్టేజ్ ని రన్ చేసుకోవచ్చు. బిజినెస్, జాబ్ పరంగా ఇన్ని ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. బిజినెస్ బిజినెస్ అని అంటే బయట బిజినెస్లు ఎలా ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కాస్తో కూస్తో ఎడ్యుకేషన్ ఉండాలి. లేదు అనంటే మార్నింగ్ నుంచి ఓవర్ నైట్ వరకు స్పెండ్ చేస్తూ ఉండాలి బయట బిజినెస్ చేసుకుంటే. ఫర్ సపోజ్ షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఇలా చిన్న చిన్నవి. ఓవర్ టైం ఉంటది, స్లో ఇన్కమ్ ఉంటది. అదే మన వెస్టీజ్ ని బిజినెస్ గా తీసుకున్నాం అనుకోండి, వేరే లెవెల్కి వెళ్ళిపోవచ్చు. మనం ఆరోగ్యంగా మన ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొంటూనే మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఈ వెస్టేజ్ లో ఎటువంటి అనుభవం లేకుండా, పెట్టుబడి లేకుండా మీరు ఏం చేసినా సరే ఇది నాది అనుకుంటే ముందుకెళ్ళొచ్చు. పెట్టుబడి అవసరమే లేదు ఇందులో. నువ్వు బయట కిరాణం షాప్ లో ఖర్చు చేసే ప్రతి రూపాయి మన వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్ తీసుకో, మన జీవితాన్ని మార్చుకోవాలి. సబ్బు కొంటే నురిగే వస్తుంది కదా, షాంపూ కొంటే జుట్టే పెరుగుతుంది కదా, ఇదేదో మేము బయట తెచ్చుకుంటాము అని అంటే, బయట మనకి రూపాయి కూడా ఆఫర్ ఇవ్వడు. ఒక 1 రూపీ కూడా మనకు తగ్గించి ఇయ్యడు. ఆఫర్ పక్కకు పెడితే, నువ్వు ఇన్ని వస్తువులు కొన్నావు కదా, నీకు 5 రూపాయలు తగ్గించి ఇస్తా అనడు. అదే డబ్బులతో మన వెస్టేజ్ లో పర్చేస్ చేస్తే ఒక్కొక్క ఐటమ్ మీద 10% డిస్కౌంట్ ఇస్తాడు మనకి. 10% డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఇస్తుండు? బయట వాళ్ళు ఎందుకు ఇస్తలేరు, మన వెస్టేజ్ కంపెనీ ఎందుకు ఇస్తుంది అని అంటే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ టు యూ. అంటే సార్ ఏం ఆలోచించారు అంటే, నాతో పాటు నా వాళ్ళంతా ఎదగాలి, ఈ ప్రపంచం అంతా నా కుటుంబము, నా కుటుంబం కూడా నాతో పాటు ఎదగాలి, ప్రతి ఒక్క రూపాయి నాతో పాటు వాళ్ళకు కూడా షేర్ ఇవ్వాలి, వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత స్థాయికి రావాలి అని చెప్పి ప్రతి ఒక్క ఐటమ్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు మనకి. ఆ డిస్కౌంట్ వల్ల ఆరోగ్యం తెచ్చుకోవచ్చు, డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చు. వెస్టేజ్ ఒక 100% ఇండియన్ కంపెనీ. మనకి 100% ఇండియన్ కంపెనీ. 2004 నుండి ఈ ఇండియాలో వెస్టేజ్ కంపెనీ నడుస్తుంది. 2004 జూన్ 2 తారీఖున ప్రారంభించాడు గౌతమ్ బాలికర్. అదేవిధంగా 65 కన్నా ఎక్కువ హై బ్రాండ్ ఆఫీసెస్ ఉన్నాయి, 65 హై బ్రాండ్ బ్రాంచెస్ ఉన్నాయి. 400 కన్నా ఎక్కువ ప్రొజైజ్ ఆఫీసులు ఉన్నాయి. 400 కన్నా ఎక్కువ ప్రొజైజ్ ఆఫీసులు ఉన్నాయి. 8 దేశాల్లో మన వెస్టేజ్ కంపెనీ నడుస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 8 దేశాల్లో నడుస్తున్నాయి. ఒక ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈ రోజున 8 దేశాలలో నడుస్తుంది. 9 వేర్ హౌజులు ఉన్నాయి. 9 వేర్ హౌజెస్ 2020లో 300 కోట్ల కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ చేసిందనమాట. 2020 నాటికి వచ్చేసరికి, ఇది 2004లో స్టార్ట్ అయింది. 2020లో మాత్రం 3,100 కన్నా ఎక్కువ కోట్ల టర్న్ ఓవర్ చేసింది సార్. 2025 నాటికి 500 కోట్ల టర్న్ ఓవర్ చేయాలని ఒక సిద్ధాంతం అనేది పెట్టుకుంది. ఆ సిద్ధాంతం మనం నెరవేర్చాలి, మనం ప్రతి ఒక్కరం నెరవేర్చాలి. ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా 2025 నాటికి 500 కోట్ల టర్న్ ఓవర్ చేసిన వాళ్ళం కావాలి మనం. అప్పుడే మనం బిజినెస్ ని డెవలప్ చేస్తున్న వాళ్ళం అవుతాము. 2 కోట్ల కన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.
చూసారా, 2 కోట్ల కన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు 8 దేశాల నుంచి 8 2 కోట్ల కన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 8 దేశాలు, 30,000 కన్నా ఎక్కువ మంది నెలకు 10,000 నుండి 90,000 మధ్య సంపాదిస్తున్నారు. చూసారా, మనం అనుకుంటున్నాము ఇంట్లో ఏం చేస్తాం మనము. కొంతమంది నేను చెప్పడానికి వెళ్ళినప్పుడు జూమ్ మీటింగ్ కి మస్తుగా వచ్చినాయి లేండి, అట్లనే వస్తాయి పోతాయి, అవన్నీ నిజమా? ఒకసారి అవి నిజమో కాదో వచ్చి చూస్తే కదా తెలుస్తుంది, వచ్చి నిలబడితే కదా తెలుస్తుంది. వచ్చి నిలబడాలి, వచ్చి చూడాలి, 1 సంవత్సరం ఎఫర్ట్ పెట్టాలి, 1 ఇయర్ వరకు మనం వేచి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం ఒక 10 లక్షలు పెట్టి, తెల్లారే నీకు 10 లక్షలు ఇన్కమ్ వస్తుందా? బెనిఫిట్ వస్తుందా? రాదు కదా. మినిమం 6 నెలలు వెయిట్ చేయాలి. మనం సొంతంగా 10 లక్షలు పెట్టిన బిజినెస్ 6 నెలలు వెయిట్ చేస్తున్నప్పుడు ఒక 1 రూపీ కూడా పెట్టకుండా, ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఐడి తీసుకున్నప్పుడు నెల రోజులకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది మనకి? 6 నెలల్లో ఎట్లా వస్తుంది ఇన్కమ్ మనకి? మనము ఇన్వెస్ట్మెంటే పెట్టలేదు, ఒక 1 రూపీ కంపెనీకి ఇయ్యలేదు, మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బిజినెస్లే ఆడ ఉంటున్నాయి. ఇన్కమ్ వచ్చి దాంట్లో మనకు బెనిఫిట్ కనిపించాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి తప్ప మనం అనుకున్న టైంకి రావు. అది వచ్చినప్పుడే వస్తుంది. కాబట్టి వెస్టేజ్ లో మనం రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతలేం కాబట్టి ఒక 1 ఇయర్ వేచి చూడాలని చెప్పి నేను చెప్తున్నాను. 5,000 కన్నా ఎక్కువ మంది ప్రతి నెల 1,00,000కు పైగా సంపాదిస్తున్నారు. 5,000 మంది. చూడండి, 10 నుంచి 90,000 ఏమో 30,000 మంది, అదే 5,000 మంది 1,00,000కు పైన. ఇది ఎంత ముందుకెళ్తుందో మీరే ఆలోచించండి. వాళ్ళు ఎంత టైం పెట్టుంటే, ఎంత ఎఫర్ట్ పెట్టుంటే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. మనం కూడా అంత టైము, అంత ఏమంటారు కష్టం, అంత పెట్టాలి మనం ఎఫర్ట్. 200 కన్నా ఎక్కువ లగ్జరీ కార్లు అచీవర్స్ ఉన్నారు. 200 మంది లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నారు ఈ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత. 730 కన్నా ఎక్కువ సొంత ఇల్లు అచీవర్స్ ఉన్నారు. 230 మంది అచీవర్స్ ఇల్లు కొనుక్కొని ఉన్నారు. ఈ వెస్టేజ్కి రాకముందు వాళ్ళకి ఇల్లు లేదని ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళకు గోల్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నారు, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టున్నారు, ఎంత నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత నిలబెట్టుకొని ఇల్లు కొనుక్కొని మనకి ఇన్స్పిరేషన్ గా నిలబడుతున్నారు. ప్రతి సంవత్సరం 1,500 కన్నా ఎక్కువ మంది ఫారిన్ ట్రిప్ కి వెళ్తున్నారు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళము ఈ వైజాగ్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాం, ఎందుకంటే ఖర్చు, అమ్మో మేము చూడలేము, మాకు అంత డబ్బు లేదు. ఇక్కడ వరంగల్ 1000 స్తంభాలకు కూడా వెళ్ళడానికి కూడా నాకు తెలిసినంత వరకు నా సర్కిల్ చాలా మంది ఇబ్బంది పడి నన్ను అడుగుతున్నారు. నేను వెళ్ళొస్తే పర్సనల్ వెళ్ళినప్పుడు ఎంత బాగుందా, మేము వెళ్ళాలంటే మాకు డబ్బులకు ఇబ్బంది ఉంది అంటారు. అదే మనం వెస్టేజ్కి వస్తే ఫారెన్ కూడా వెళ్ళిపోవచ్చు, అమెరికా, ఫారెన్, ఎక్కడైనా. మొన్న రీసెంట్ గా నేను జాయిన్ అయినాక మైసూర్కి వెళ్ళారు సార్ వాళ్ళు, కోటప్పకొండ. ఇక్కడ అంటే ఇలాంటి ట్రిప్స్ మన ఫ్యామిలీ పరంగా డబ్బులు పెట్టి వెళ్ళలేకపోయినా సరే మనం కంపెనీ తరపున ఇలాంటివి చూడొచ్చు, ఇట్లాంటివి ఎన్నో చూడొచ్చు. అదనమాట. నెక్స్ట్ మనకి మన వెస్టేజ్ లో ఏమేమి ఉన్నాయి అంటే మినిమం ఇందులో ఒక 42 రకాలు ఉన్నాయి. అందులో మనకు అవైలబుల్ ఉన్నాయి కిచెన్ ఐటమ్స్, హోమ్ కేర్, పర్సనల్ కేర్. అంటే హోమ్ కేర్ లో డిష్ వార్ ఉండొచ్చు, అల్ట్రా వాష్ ఉండొచ్చు, బట్టలకి లిక్విడ్. హోమ్ కేర్ లో ఆయిల్, టీ పొడి, ఇవి. పర్సనల్ కేర్ షాంపూస్, లేడీస్ కి సంబంధించినవి, డ్యూగార్డ్స్ కానీ. హెల్త్ కేర్ సప్లిమెంట్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ వ్యవసాయానికి. మెన్స్ గ్రూమింగ్, స్కిన్ కేర్, కలర్ కాస్టింగ్, బెస్ట్ డిఎల్,
ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో డైలీ నీడ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్. బయట ఆయిల్స్ ఎన్నో కొలెస్ట్రాల్ తోటి ఉన్నాయి. రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది తాల్తో చేయబడింది, వడ్ల నుంచి వచ్చే తాల్తో చేయబడింది. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. నేను వాడిన ఫస్ట్ నేను అట్రాక్ట్ అయ్యింది ఆయిల్ ప్లస్ టీ పొడి, ఈ రెండిటికి. ఎందుకు అంటే ఆయిల్ అసలు అంతకు ముందు వాడిన ఆయిల్ మా ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టేది అసలు. ఈ ఆయిల్ వాడుతుంటే స్టార్టింగ్ మనకు అలవాటు అయ్యే ఒక 1 వీక్ వరకు తెలియని ఫీలింగ్ ఉంది. ఆ 1 వీక్ తర్వాత కంటిన్యూ అయిపోయింది. అంటే బాడీలో అంత బాగుందన్నమాట, మనకి తెలుస్తుంది ఆ ఫీలింగ్. నెక్స్ట్ టీ పొడి, కాఫీ పొడి, డిటర్జెంట్, డిష్ వాష్, బ్రేక్ఫాస్ట్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ ఆయిల్, బాడీ స్ప్రే, బాడీ లోషన్, టూత్ పేస్ట్, బ్రష్, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, హ్యాండ్ వాష్, హ్యాండ్ బాడీ లోషన్, మాస్క్, శానిటైజర్, హెల్త్ సప్లిమెంట్, అగ్రికల్చర్. ఇవి డైలీ నీడ్స్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఏ ఒక్కటి కూడా ఇది మనకు అనవసరం అనేదే లేదు. ఇవి మనకు డైలీ ప్రతిరోజు మనకు అవసరమైన వస్తువులే. ఈ వస్తువులు కొంటూ మనం వెస్టేజ్ లో కంటిన్యూ అవ్వచ్చు. మనం వీటిని వాడుకుంటూ అవతల వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనము బిజినెస్ లో వెళ్ళొచ్చు ముందుకి. మనము వాడకుండా అవతల వాళ్ళకి ఏం చెప్పలేము. ఫస్ట్ మనం వాడుకోవాలి. వాడుకొని పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అవును నేను ఇది వాడుకున్నా, ఇది చాలా బాగుంది, నువ్వు తీసుకో అని మనం మోటివేషన్ చేయాలి. అప్పుడు మనం బిజినెస్ లో అది ఒక పార్ట్ గా అవుతుంది, ఒక పార్ట్ అవుతుంది, తీసుకోవచ్చు కూడా. నెక్స్ట్ మార్కెటింగ్, అడ్వైజ్మెంట్, డిస్ట్రిబ్యూట్ ఎట్లుండాలి. ఇప్పుడు మార్కెటింగ్ బయట ఆల్ డిస్ట్రిబ్యూటర్ విల్ గెట్ దట్ కమ్ సూన్. ఇది ఇది ఇప్పుడు మనము బయట షాప్ కి మన షాప్ కి గల తేడా ఏంటి అని అంటే, బయట షాప్ కి వెళ్తే ఎటువంటి డిస్కౌంట్ ఉండదు, ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదు, ఎటువంటి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు, ఎటువంటి గ్యారంటీ కూడా ఇవ్వరు. ప్రతి ఒక్కటి కూడా కెమికల్స్ తో తయారు చేసిందే. ఎందుకంటే వాడే ఒక దగ్గర కొనుక్కొచ్చి అమ్ముకుంటున్నాడు. అలాంటప్పుడు మనకి ఎట్లా డిస్కౌంట్ ఇస్తాడు? ఇయ్యడు కదా. హోల్సేల్ అంటాం, అసలు హోల్సేలే ఇవ్వడు మనకి. వాడే ఒకటి దగ్గర తెచ్చుకుంటున్నప్పుడు వాడు మనకెట్లా ఇస్తాడు? ఇవ్వడు కదా. అదే మన వెస్టేజ్ కంపెనీలో అనుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి కంపెనీ టు యూ అంటే మినిమం మనకు 10 నుంచి 20, 10 to 20 డిస్కౌంట్ ఇస్తాడు. పర్సెంటేజ్ 10% to 20% డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తారు. ఇదొకటి. 5 నుండి 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. 5% నుంచి 11% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుండు మనకి. ఎందుకు నాకు ఇది క్యాష్ బ్యాక్ అర్థమైంది అని అంటే, నేను తీసుకున్న ఫస్ట్ మంతే నాకు డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చాడు. 327 క్యాష్ బ్యాక్ నేను వాడుకున్న ఆఫర్ కింద వచ్చింది. 8 నుండి 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. చూడండి, మనము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 3000 పెడితే 100 పీవీ అవుతుంది. 3000 కొన్నప్పుడు నాకు ఒకసారి కాల్షియం వచ్చింది ఆఫర్. దాని కాస్ట్ ఎంత? 275. మనం అదే మెడికల్ షాప్ పోతే ఒక క్లిప్ కొన్నామని ఇంకో క్లిప్ ఇస్తాడా? ఇవ్వడు. కానీ మన వెస్టేజ్ కంపెనీలో ఆఫర్ పెట్టిండు. మనం ఇన్ని వస్తువులు కొన్నందుకు నీకు ఒక ఐటము 275 రూపాయలు మనకు ఆఫర్ ఇచ్చినట్టే కదా. 100% గ్యారంటీ ఇస్తుంది. 100% గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్, నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పి మనకు 100% గ్యారంటీ ఇస్తుంది.
ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ప్రొడక్టే, కెమికల్ యాడింగే లేదు. చూడండి, మీరు బయట ఏ వస్తువు కొన్నా బ్యాక్ సైడ్ లో చిన్నగా ఇస్తాడు కెమికల్ యాడెన్సీ అని. కానీ మన బ్రాండ్ లో చూడండి, ప్రతి ఒక్కరు గమనించండి, ఒక్కటి కూడా కెమికల్ ఉండదు, ప్యూర్ ఆర్గానిక్. అర్థమైందా? ఇంకొకటి, 100% కస్టమర్ గా ఉండి ప్రొడక్ట్ వాడుతూ ఉండాలి. మనం వాడాలి ఖచ్చితంగా, 100% మనం వాడాలి. మీరు ఒకవేళ ప్రొడక్ట్స్ నచ్చినైతే సొంత గ్రూప్ తయారు చేసుకోండి. నీకు ప్రొడక్ట్స్ నచ్చితే నువ్వు ఒక 10 మందిని గ్రూప్ తయారు చేసుకోండి, ఆ 10 మంది కూడా ఇంకో 10 మంది గ్రూప్ తయారు చేసుకుంటారు. అలా మనం బిజినెస్ లో రన్ కావచ్చు. ఎటువంటి జాయినింగ్ ఫీజు అవసరం లేదు మనకి. ఫ్రీ ఐడి ఉంది అని చెప్పండి, ఫ్రీ ఐడీస్ ఇవ్వండి. ప్రొడక్ట్స్ అమ్మవలసిన అవసరమే లేదు. ఇంటింటికి తిరిగి, ఊర్లో తిరిగి, షాప్కి తిరిగి మరి ఇది కొనండి చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వాడుతున్నాము, మనకు రిజల్ట్ వచ్చింది, దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాము, దాన్ని మనం షేర్ చేసుకుందాం. ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు మారొచ్చు, వాళ్ళు మారి వాళ్ళ లైఫ్ మార్చుకుంటా అని రావచ్చు. పెట్టుబడి అవసరం లేదు. నేను ఇన్ని వేలు పెట్టు, అన్ని వేలు పెట్టు, ఇన్ని వేలు పెడితే నీకు ముందుకు వస్తావు అనేదే లేదు. మొన్న ఒక అతను నాకు కాల్ చేసి మీరు 15,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీకు పెడితే నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి అంటుంది. 15,000 నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టితే 1,00,000 రూపాయలు ఎట్లా వస్తాయి నాకు? ఎట్లా వస్తాయి చెప్పు? సరే వస్తాయి అనుకుందాం, ఆ వస్తువు గ్యారంటీయే లేదు. గ్యారంటీ లేని వస్తువుని పట్టుకొని నేను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత మోసపోతారు. నేను మోసపోతే నాతో పాటు వాళ్ళని కూడా మోసం చేస్తున్నా. కానీ మన వెస్టేజ్ కంపెనీలో అలాంటిది లేదు, ఎటువంటి రిస్క్ ఉండదు. మనం రిస్క్ లో పడాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళని రిస్క్ లో ఉంచాల్సిన అవసరము లేదు. ఎందుకంటే గ్యారంటీ ప్రొడక్ట్, న్యాచురల్. మన భారతదేశంలో ఈరోజు 50 కోట్ల కన్నా ఎక్కువ మంది జాయింట్ సిస్టమ్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరు, చాలా వస్తున్నాయి కంపెనీలు, చాలా వస్తువులలో చాలా మంది జాయింట్ సిస్టమ్ వాడుతున్నారు. అందులో నెంబర్ 1 జియో చూడండి, స్టార్టింగ్ లో ఫ్రీగా ఇస్తున్నారు, సిమ్ ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీ బ్యాలెన్స్, ఆ విధంగా ఉండేది. అదే ఈరోజు 350 రూపాయలు పెడితే కానీ జియో సిమ్ లా బ్యాలెన్స్ అవ్వదు. బిజినెస్, నెంబర్ 1 బిజినెస్ అంటేనే జియో సిమ్. 50 కోట్ల మంది, ఒక్క రూపాయి ప్రతిరోజు 50 కోట్ల రూపాయలు అంటే అతని ఇన్కమ్ ఎంత? రోజు ఒక్కరి మీద 1 రూపాయి అంటే రోజు 50 కోట్ల మంది వాడుతారు. ఆయనకి 50 కోట్లు వెళ్ళిపోతుంది. మన వల్ల అతను బ్రతుకుతున్నాడు తప్ప మనం ఏం బ్రతకట్లేదు, మన డబ్బులే అతనికి పోస్తున్నాం. 50 కోట్ల రూపాయలు 30 రోజులు, 1,500 కోట్ల రూపాయలు ప్రతి నెల. చూసారా? రోజు 50 కోట్లు అనుకుంటే నెలకు 1,500 కోట్లు. 1,500 కోట్ల రూపాయలు నెలలు, 18,000 కోట్లు ప్రతి రూపాయి ప్రతి సంవత్సరం. చూడండి, ఇక్కడ ఒంటరిగా పనిచేయడం వల్ల మనం ఎవ్వరము కూడా ఎదగలేము, లైఫ్ లో అస్సలు ఎదగలేము. మనకు ఒక గ్రూప్ ఉండాలి, మనం ఎదగాలి, వాళ్ళని ఎదిగించాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాము. నెక్స్ట్, ఒకవేళ మీరు వెస్టేజ్ లో సొంత గ్రూప్ నెట్వర్క్ తయారు చేసుకోగలిగితే ఎప్పటిదాకా ఎంత ఆదాయం తీసుకోవచ్చు చూద్దాం. ఇప్పుడు గ్రూపే ఎందుకు మేడం, నేను ఒక్కదాన్ని చేసుకోగలుగుతా, నచ్చిన వాళ్ళకి చెప్పుకుంటా పోతానంటే ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీకు సరిపోయేంత లిమిటెడ్ ఇన్కమే వస్తుంది. నీకు అన్లిమిటెడ్ కావాలి కదా, నీకు లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ కావాలి కాబట్టి గ్రూప్ తయారు చేసుకోవాలి ఖచ్చితంగా. నెట్వర్క్ పెంచుకోవాలి. మీరు ప్రతిరోజు చేస్తున్న పనితో సహా రోజు నుండి 2 గంటలు మాత్రమే మాతో పాటు కలిసి వర్క్ చేయండి. డైలీ 2 అవర్స్. ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారు, ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటలు? 8 అవర్స్ చేస్తున్నారు అనుకోండి. ఆ 8 అవర్స్ తర్వాత ఒక 2 అవర్స్ స్పెండ్ చేయండి. మనం ఎంచుకున్న ఈ వెస్టేజ్ ఫీల్డ్ కి ఒక 2 అవర్స్ మాత్రమే స్పెండ్ చేయండి. మొదటి నెల, ఫస్ట్ మంత్ 10 మంది 2,000 నుంచి 20,000 రూపాయల యొక్క ఆదాయం 1,500 నుండి 1,800 రూపాయలు చేయొచ్చు. ఎట్లా అంటే ఒక 10 మంది ఉంటే 2,000 నుంచి 20,000 రూపాయలు మీ యొక్క ఆదాయం వస్తుంది.
1500 నుండి 1800 రూపాయలు. అంటే 1 by 1. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే చేస్తే అవ్వదు. నీ కింద ఒక ముగ్గురు ఇద్దరు వాళ్ళు కూడా నీలాగా చేస్తుంటే నీ నీ టీం అనేది తొందరగా బిల్డ్ అవుతుంది. ముందుకెళ్తుంది. నువ్వెంత ఎఫర్ట్ పెడుతున్నావో నీ కింద వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి. పెడితేనే మీరు ఒకే లెవెల్లో వెళ్ళిపోతారు, హై ఇన్కమ్ తీసుకోగలుగుతారు. 6వ నెలలు వచ్చేసరికి 10 మంది 100 మంది అవ్వాలి. ఆ 100 మంది 200 మంది అవ్వాలి. ఆ 200 మంది 100 మంది ఎంత తీసుకుంటారు? 6 month లో 20,000 రూపాయలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు 6 months కష్టపడితే. ఇదే విధంగా ఆ 10 మంది 100 మందిని చేస్తే ఆ 10 మంది ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క 10 మందిని ఈ సిస్టమ్ లో జాయిన్ చేసి వాళ్ళను ఇంప్రూవ్ చేస్తే ప్రతి ఒక్కరు 20,000 రూపాయలు అందుకోవచ్చు. అప్పుడు మీ యొక్క ఆదాయం ఎంత అవుతుంది? 15,000 నుండి 18,000 రూపాయల వరకు అవుతుంది 6 నెలలకి ఒక్కొక్కరి చొప్పున. ఇదే 12వ నెలలో అదే 100 మంది, ఇప్పుడు 6 నెలల్లో 100 మంది అయిపోయారు కదా మనకి. ఆ 100 మంది నుంచి 200 మంది అయ్యారు కదా. అదే 200 మంది ఇప్పుడు తిరిగి 1000 మంది అవుతారు. ఆ 1000 మంది 2 లక్షల రూపాయలు తీసుకునే ఆదాయం ఉంది. అర్థమైందా? 1,50,000 నుండి 1,80,000 మధ్యలో తీసుకోవచ్చు ఒక సంవత్సరం కష్టపడితే. ఆ సంవత్సరంలో లేదు సార్ నేను ఒక్కదాన్నే కొంటా ఒక్కొక్కరికి చెప్తా అంటే కాదు. ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. మనం అనుకున్న టైంలో కనీసం 10 మందిని జాయిన్ చేసుకోవాలి. ఆ 10 మంది కూడా మనం చేసే పద్ధతిలో చెయ్యాలి. అప్పుడే మనం తొందరగా రీచ్ అవ్వగలుగుతాము. నేను స్లోగా చేసుకుంటా అంటే స్లోగానే వస్తావు. స్లోగా వచ్చినప్పుడు వెస్టేజ్ కంపెనీ మాత్రం బ్లేమ్ చేయొద్దు నాకు డబ్బులు రాలేదని. మనం పెట్టిన ఎఫర్ట్ని బట్టే వస్తుంది. ఈ ఎఫర్ట్ గురించి నేను ఎందుకు ఇంత స్పీడ్ గా చెప్తున్నా అంటే నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 1 month దాటింది. ఇప్పుడు 15th, నెక్స్ట్ మంత్ 15th వస్తే 2 months. బట్ నేను 30 members ని చేసిన. 30 members ని నా 30 members లో మినిమం 15 members నాకు 100 PV లోనే ఉన్నారు. 100 PV లోనే ఉన్నారు. ఎందుకు అనంటే నేను ఎఫర్ట్ పెట్టుకుంటున్నా, నాకున్న ఆపర్చునిటీ నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను ఈ 1 month లోనే నేను 30 members వరకు నేను రీచ్ అవ్వగలిగిన. వాళ్ళు కూడా నాలాగే చేస్తే మాత్రం నేను ముందుకు వెళ్తానని చెప్తున్నాను. వాళ్ళని కూడా నేను మోటివేషన్ చేసుకుంటున్నాను. మీరు పేద కుటుంబంలో జన్మించినట్టయితే అది మీ తప్పు కానే కాదు. పేదరికంగా చచ్చిపోతేనే మన తప్పు. ఎందుకంటే మనకు వెస్టేజ్ కంపెనీ చేతుల నిండా వచ్చిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోకపోతే వేస్టే మరి. ఆల్రెడీ మనం మిడిల్ క్లాస్, ఇప్పుడు డబ్బు లేకనే వచ్చినాము, డబ్బు సంపాదించుకోవాలనే వచ్చినాము. కానీ ఇంట్లోకి వచ్చినాక కూడా మనం డబ్బులు సంపాదించుకోకపోతే ఎందుకు? వేస్ట్ కదా. కాబట్టి ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రజలకు ప్రతిదీ తెలుసు, వారు చేస్తున్న పని ఎప్పటికీ విజయవంతం కాదు అని తెలుసు. బయట జాబ్ చేసే వాళ్ళకు నా బ్రతికింతే, నేను ఇంకా ఒకటి కింద చెయ్యాల్సిందే అని ప్రతి ఒక్కరికి తెలుసు, కాదని కాదు. కానీ పెద్ద సమస్య ఏంటంటే అది వారికి తెలిసి కూడా ఇప్పటికీ వారు అదే పని చేస్తున్నారు. కొంతమంది ఏ చైన్ సిస్టమా ఏం చేస్తాము ఇలాంటి ఏసీ వాని చెప్పాలి వీని చెప్పాలి చెయ్యాలి, ఎందుకు ఉన్నదే చేసుకుంటా అని బానిసలాగా చేసుకుంటున్నారు. కానీ మన వెస్టేజ్ లో అది కాదు. ప్రొడక్ట్ వాడుతున్నాం, ఆ రిజల్ట్ ని షేర్ చేసుకుంటున్నాం. మనం ఎవరిని బ్రతిమలాడుతున్నాం? ఎవరిని బ్రతిమలాడతలేం. మనకు పర్ఫెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి దాన్ని షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాడుకుంటారు తప్ప మనని వాళ్ళని బ్రతిమలాడాల్సిన పనే లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. కాబట్టి ఈ వెస్టేజ్ ని మనం పర్ఫెక్ట్ గా చేసిన వాళ్ళం కావాలి. ఒక 6 నెలలు లేదా సంవత్సరంలో కష్టపడితే మనం ఖచ్చితంగా నిలబడతాము. మిడిల్ క్లాస్ అనే పదం ఏదైతే ఉందో అది రిచ్ కి వెళ్ళిపోతుంది. ఆ రిచ్నెస్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఇంకొక 5 years దాటిన తర్వాత మేము మిడిల్ క్లాస్ అనే పదం ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గురువు గారులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎవరైనా సార్ వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్.
నా సెషన్ కంప్లీట్ అయింది. సార్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్ భిక్షన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్ భిక్షన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. కళ్యాణి మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం రమేష్ సార్ వచ్చారు, నేను అన్మ్యూట్ ఇచ్చాను సార్. రమేష్ సార్ మీకు శ్రీమృజి అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సూపర్ కళ్యాణి, సూపర్ అమ్మా. మొన్న సండే రోజు చెప్పిన ఒక 3 మాటలు: నిరంతర కృషి, నిరంతర తపన, నిరంతర పట్టుదల. ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాయో 100% నువ్వు అన్నట్టు ఒక 3 సంవత్సరాల తర్వాత కోటీశ్వర్లే. ఈ 3 ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళు ఇంకా 30 ఏళ్ళైనా కూడా ఇదే పేదరికంలో మగ్గిపోవాల్సిందే. 100% ఇది. అందుకే ఆ భగవంతుడు రోజు మనల్ని ఉదయం 4:20కే లేపుతున్నాం. సరే 10 నిమిషాలు అటు ఇటు, ఎందుకంటే మనకు తినే రాతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవడు కూడా లేవడు, అయినా కూడా మనం లేస్తున్నాం. 10 మందిని లేపుకోవాలని చెప్తున్నాం అంతే. నువ్వు అన్నట్టు 10 మందిని మన లెక్క తయారు చేసుకుంటే వాళ్ళు 100% వాళ్ళని ఎదిగిస్తూ మనం ఎదుగుతాం. అదే ఇక్కడ ఉన్న లాజిక్. అందుకే నిరంతర కృషి, తపన, పట్టుదల, ఈ 3 అలవర్చుకోండి. ఎవరికి రావు, చెప్తుంటేనన్నా ఇని అర్థం చేసుకోవాలి. అరే ఎందుకు చెప్తుర్రు, దేనికి చెప్తుర్రు, ఇలా 1.5 month అమ్మాయి వచ్చి ఇంత బాగా చెప్తుంటే మరి నేనేం చేస్తున్నా అనేది ఉండాలి. అప్పుడే మనం అందరం సక్సెస్ అవుతాం. ఏగా చెప్పేటోళ్ళు చెప్తారు, వినేటోళ్ళు వింటామంటే సంపాదించేటోడు సంపాదించుకుంటే వెళ్ళిపోతున్నాడు, దివాళు తీసుకుంటూ అక్కడే బతుకుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ సమాజంలో చూస్తున్నాం. రోజు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటికెళ్ళి మనకు తెలివి వచ్చిన కానుండి చూస్తూనే ఉన్నాం. అందుకే డబ్బునోడు ఇంకా డబ్బు సంపాదిస్తుండు, పేదోడు అక్కడే మిగిలిపోతుంది. కారణం ఏంటంటే ఈ తపన లేకపోవడమే. ఏదన్నా సాధించాలనే తపన, దాని తగ్గ కృషి, దాని తగ్గ పట్టుదల, ఈ 3 లేకపోవడమే పేదోడిగా మిగిలిపోతున్నాం. ఆ 3 ఉన్నోడు ధనికుడు అవుతున్నాడు. సింపుల్ లాజిక్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ భిక్షన్ సార్ హ్యాండ్ డౌన్ చేసుకున్నారు సార్, ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసుకున్నారు సార్. మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. భిక్షన్ సార్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటారా? ఎస్ మేడం. మళ్ళీ అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సిగ్నల్లోకి రండి సార్. మీరు కొంచెం వాయిస్ వినపడట్లేదు మీరు. సార్ వాయిస్ రావట్లేదు సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఎక్సలెంట్ సెషన్. మేడం మీ వాయిస్ కూడా రావట్లేదు మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ఓకే క్లియర్? ఓకే మేడం, క్లియర్. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, వాయిస్ రావట్లేదు. సూపర్ రా. చిన్న పిల్లవైనా ఒక పులి పిల్లలాగా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సూపర్. ఈ రోజు మన వెస్టేజ్ ఎందుకు చేయాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఒక్కరం 10 మందిని, 10 మంది ఇంకా 10 మందిని నెట్వర్క్ ని పెంచుకుంటూ పోతే మనకి ఎంత డెవలప్మెంట్ అవుతాం అనేది. తక్కువ టైంలో నువ్వు ఒక 15 మందిని సిఎన్సిలో పెట్టినవని చెప్పిన చూడు, నాకు అది బాగా నచ్చింది. సూపర్. అది అట్లాగే కంటిన్యూ చేస్తే తొందరగా అయితే. థ్యాంక్ యూ సో మచ్. మంచి థాట్ అది. సిఎన్సిలో పెట్టడం అనేది మంచి థాట్. ఒక 4 months వరకు మనం వాళ్ళకి పదే గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట.
నీకు ఒకటి చెప్పేది ఏంటంటే కోరిక చేయాలనేటువంటి సాధించాలనేటువంటి పట్టుదలగా ఇలాగే ఉండాలనేటువంటి కోరిక నీలో ఉంది. దానికి తగ్గట్టుగా నీకున్న టైంని తీరికగా తీసుకొని ఆ తీరిక సమయంలో దీనికి ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నావు. ఏదైతే కోరిక మీద ఉన్నటువంటి ఆలోచన తీరికను తీసుకొచ్చావో సక్సెస్ వచ్చే వరకు ఓపిక పట్టాలి. ఫైనల్ గా ఏంటంటే ఓపిక పట్టాలి. ఇప్పటికిప్పుడే నాకు లక్షల్లో రావాలనుకోవడం కాదు, ఇప్పటికిప్పుడే సక్సెస్ రావాలనుకోవడం కాదు. మనం కష్టపడితే, మనం రిస్క్ పడితే, మనం ఇబ్బంది పడకుండా ఇష్టంగా పని చేస్తే ఈ మూడిటికి లింకప్ ఏదైతే ఉందో సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. కోరిక, ఓపిక. చెప్పు. కోరిక, ఓపిక, తీరిక. ఎస్, గుడ్. ఫస్ట్ కోరిక, తర్వాత తీరిక, తర్వాత ఓపిక. ఓపిక. ఈ మూడు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది నీకు వస్తుంది. పుల్లయ్య సార్కి అన్మ్యూట్ చేయరా. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. పుల్లయ్య సార్. సార్ సిగ్నల్ రావట్లేదు సార్, వాయిస్ కట్ అవుతుంది సార్, కొంచెం సిగ్నల్ దగ్గరికి రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే సార్. సార్ మళ్ళీ కట్ అవుతుంది సార్. ఇప్పుడు లేదు సార్, క్లియర్ లేదు అసలు. నో సార్, బ్రేక్ అవుతుంది సార్. వెళ్ళి మళ్ళీ అన్మ్యూట్ అవ్వమని. మా నెక్స్ట్ సిగ్నల్ లేనట్టుంది, డోంట్ వేస్ట్ ఆఫ్ టైం. అదే సార్కు సిగ్నల్ ఉంటుంది ఈ మధ్య. వెంకటేష్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్ మేడం. మామూలు లేదు, చాలా సూపర్ చెప్పారు. ఏంటంటే బిజినెస్ లో నోట్ల మాటలే, నోటి మాటలు నోట్ల కట్టాలని ఎప్పుడు రమేష్ సార్ అంటున్నాడు. అది నిజమే, నిజంగా. ఎందుకంటే బిజినెస్ లో పెట్టుబడి అంటే ఏముండదు, మన మాటలే పెట్టుబడి ఉంది. ఎంత మాట్లాడితే అంత డబ్బులు వస్తాయి అనేది క్లారిటీగా స్పష్టంగా చెప్పారు మేడం. ప్లాన్ కూడా వివరంగా మంచిగా క్లారిటీ వివరించారు. ఏంటంటే మాట్లాడగలగాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంది, దాచిపెట్టుకుంటున్నాం, అది బయట తీయాలంతే. చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా మేడం. ఓకే సార్. ఒక బిజినెస్ మ్యాన్ చాలా రకాల బిజినెస్ చేస్తుంటాడు. ఆయన బిజీగా వెళ్ళిపోతుంటే ఒక సంతలో ఒక పక్షిని పట్టుకొని ఒక ఆయన కూర్చుంటాడు, ఒక అతను. ఆ పక్షి ఏంటంటే 16 రకాల భాషలు మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు బిజినెస్ మ్యాన్ ఏమడుతాడంటే, ఆ పక్షి నాకు ఇచ్చేయి, నీకు కొంత డబ్బు ఇస్తా అంటే, లేదు సార్, పక్షి సాయంత్రం వేలం పాట ఉంది, మీరు వచ్చి ఆ రేటుకు మీరు వచ్చి పాట తీసుకోగలరు సార్ అంటే, ఓకే నేను వచ్చేస్తాను. వచ్చి పక్షిని వేలం పాట తీసుకొని పోతాడు. తీసుకొని ఆ టైంలో సార్కు మళ్ళీ ఫోన్ వస్తే ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ పక్షిని డ్రైవర్కి ఇచ్చేస్తాడు. డ్రైవర్కి ఇచ్చి ఇంటి దగ్గర ఇచ్చేయమని చెప్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ బిజీ ఉండడం వల్ల నైట్ ఇంటికి లంచ్కి వెళ్ళి అన్నం తినేసి పడుకుంటాడు. గుర్తొస్తాడు టక్కున. వాళ్ళ భార్యను పిలిచి అడుగుతాడు, ఆ పక్షి నీకు ఇచ్చాను కదా, 16 రకాల భాషలు మాట్లాడుతుంది ఆ పక్షి, దాని గురించి నీకు చాలా చెప్పాలనుకున్నా, ఆ పక్షిని ఒకసారి తీసుకురా పో అంటాడు. ఆ మేడం ఏంటంటే, లేదండి అది పక్షి మీ కడుపులో ఉంది, దాన్ని కోసి కూరండి మీకు పెట్టానండి. ఆ పక్షి 16 రకాల భాషలు వస్తాయి, దాన్ని లక్షల్లో పెట్టి కొన్నాను అని అతను చెప్తాడు. చెప్తే అది 16 రకాల భాషలు వస్తుంది, కానీ కత్తి మీద పీక పెట్టినప్పుడు ఒక్క భాషలన్నా అది ఆన్సర్ ఇస్తే బాగుండదు కదా, దాన్ని
కొయ్యపోదును కానీ చెప్తుంది మేడం. అంటే మన 16 రకాల కళలున్నా కానీ మాట్లాడే సందర్భంలో మాట్లాడకపోతే ఎన్ని కళలున్నా అది అటల్ ఫ్లాప్. ఎందుకంటే ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరు బయటికి వెళ్తేనే బాగుంటది. ఇక ఇలాంటి అవకాశం తప్ప మనకు ఎక్కడ లేదు, ఇక వేరే ఆప్షన్ లేదు అసలు. సరే, ప్రతి ఒక్కరు మాట్లాడాలని నోరిప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్ వెంకటేష్, సూపర్ స్టోరీ, ఎక్సలెంట్ ఉంది స్టోరీ. మన దాంట్లో కూడా గాన కోకిలారు చాలా మంది పాటలు పాడమంటే సూపర్ గా పాడారు, కానీ సబ్జెక్టు చెప్పండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మటుకు నోరు బయటకు వస్తారు. కానీ అందులోకి వెళ్ళి వచ్చింది ఒక జాలవతి మేడం, పాటలు పాడిరు, ఒక 20 మంది పాడిరు, అందులోకి వెళ్ళి ఒక బయటకు వచ్చింది జాలవతి మేడం. సూపర్ జాలవతి మేడం 055 బ్రాండ్ లో మనకు సబ్జెక్ట్ కూడా చెప్తుంది. ఒకప్పుడు పాటలు పాడింది, మన జూమ్ లో పాటలు కూడా సింగర్, యాక్చువల్ గా సింగర్. ఇప్పుడు నువ్వు 16 కళలు అన్న దానికి ఇప్పుడు ఉదాహరణగా చెప్పాల్సి వచ్చింది. అలాగే మనకి ఈ రోజు ఉప్పల్లో మీటింగ్ ఉందండి 12 o'clock, మనకు ఖమ్మంలో 10:30, ఉప్పల్ 02 బ్రాండ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఇలా మీరు మీ కొరకు పెట్టుకుంటే కూడా మీరు కనీసం అటెండ్ అవుతలేరు. మమత ఉమాదేవి, లక్ష్మీరెడ్డి మేడం ఖచ్చితంగా వస్తుంది. శివ, అందరూ ప్లాన్ చేసుకోండి. సారు గురువు గారు ప్రతి వారం అవకాశం ఇస్తున్నాడు వచ్చి డెవలప్ కండి అని, కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేరు. పాటలు పాడమంటేనేమో తయారు కొత్త పాటలు తీసుకొచ్చుకొని పాడిరు, కానీ జీవితం బాగుపరచుకోమంటేనేమో చేత కావట్లేదు ఒక్కొక్కరికి. ఇప్పుడు అన్నట్టు 16 కళలు ఉన్నాయి, కానీ ఏ కళ వినియోగించకపోతే ఏం ప్రయోజనం మనకు? అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణి, సూపర్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇబ్రాహీం సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సెషన్ చాలా మంచిగా జరిగింది. గుత్తా వెంకటరెడ్డి సార్ ఫుట్ ప్యాచ్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు, చాలా అర్థమైంది. అదేవిధంగా గణేష్ కళ్యాణి మేడం, మీరు నేను సైతం అన్నట్టు మీరు నెల రోజులలో 35 లేచి 15 మందికి సిఎన్సీలో ఉంచారంటే చాలా గ్రేట్ మేడం. మీకు చాలా గ్రేట్ అప్లై అయినారు. చెరుకు కళ్యాణి మేడం ఉన్నందుకు మీరు చాలా ఫాస్ట్గా మీ గోల్ ఏందనేది అలా బిజినెస్ ప్లాన్లో చెప్పడం జరిగింది. నేను అర్థం చేసుకున్నాను మేడం. బిజినెస్ ప్లాన్లో మీరు ఏం చెప్పారంటే ఎవరెవరికైతే గోల్ ఉంటుందో, ఎవరెవరు ఏం సాధించాలి, కార్లు తీసుకోవాలి, హౌస్ 700 ఇండ్లు తీసుకురా అనే విషయం చెప్పారు. అదేవిధంగా ఎవరెవరికి ఎలాంటి గోల్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా రీచ్ కావచ్చు ఈ బిజినెస్లో అని చెప్పి నాకు చాలా కనెక్ట్ అయింది. ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మనం కూడా మన డ్రీమ్స్ ఏందనేది పెట్టుకోవాలి. మనం డ్రీమ్ ఉంటేనే ఏదైనా సాధించగలము అనేది నాకు అర్థమైంది. ఇవాళ మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను మీలాంటి వాళ్ళని చూసే నేర్చుకుంటున్నాను సార్. నాకు తెలిసిందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ రామారావు సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు సబ్జెక్ట్ లో ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఇబ్రహీం సార్ ఎక్సలెంట్ గా మనకి సబ్జెక్ట్ అందించారు. క్రిల్ ఆయిల్, స్పిరులినా అండ్ ఒబెసిటీ గురించి మంచి క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం ఈ యొక్క సప్లిమెంట్స్ గురించి ఖచ్చితంగా డైలీ తెలుసుకోవాలి. సో తెలుసుకుంటేనే మన యొక్క దాని యొక్క నాలెడ్జ్ అనేది తెలుసుకుంటాం. సో ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా రోజు తీసుకోవాలి. సో మీరు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది మాకు, మా టీంకి. సో అదేవిధంగా వెంకటరెడ్డి సార్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్, సో దీని గురించి వివరించారు. సో ఫుడ్ ప్యాచెస్ మనం ఎందుకు వాడాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి మీరు పోస్ట్ అండ్ బిజినెస్ ప్లాన్, సో రెండు కూడా ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేశారు. సో అందులో నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, బేసిక్ గా నాకు నచ్చేది ఏంటంటే ఎప్పుడు జాబ్ గురించి చెప్పినా కానీ అందులో ఏదో ఒక పాయింట్ నేను తీసుకుంటాను. మీరు చెప్పింది ఏంటంటే ఈరోజు జాబ్ లో లిమిటెడ్ మనీ ఉంటుంది, కానీ వెస్టీజ్ లో అన్లిమిటెడ్ ఉంటుంది. సో మరి మనం దేంట్లో పని చేయాలనేదే మీరే ఆలోచించుకోవాలని చెప్పారు. సో ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. సో థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
మీరు మీ టైంని కేటాయించి నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంటే సార్. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చారు ఈరోజు. మీలాంటి వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఇబ్రహీం సార్ కానీ మీరు కానీ, నేను ప్రతిరోజు చూస్తాను. ఆ ఫీడ్బ్యాక్ వల్ల ఏంటంటే మాట్లాడే మాలాంటి చిన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. నాకన్నా పెద్దవాళ్ళు అప్లైనర్స్ అయినప్పటికీ కూడా చిన్న వాళ్ళని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు అనే ఉత్సాహం మాలో ఉంటుంది. దానికి ఇంకా మేము నేర్చుకోవడానికి ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జయమ్మ మేడం అన్మ్యూట్ ఇచ్చిన. బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సబ్జెక్ట్ సూపర్ జరుగుతుంది మేడం. ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ గురించి ఫుడ్ ప్యాక్ గురించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు చెప్పిన చూడు ఒకటి, మనకేం కావాలంటే అది ఇక్కడ ఉంది మేడం తీసుకుంటే. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటూ లాస్ట్ కు కంపెనీ చెడు చేయడం అనవసరమైన విషయము. అదే కష్టపడితే ఫలితం మాత్రం ఇక్కడ ఉంది. ఓపిక, తీరిక, కోరిక, తీసుకునే కసి ఉంటే సరే మాత్రం కానీ ఏ లెక్కనన్నా తీసుకోవచ్చు. అది ఉదయమా నైటా పగులా అనే టైం లేదు. ఒక్క 10 నిమిషాల టైం దొరికినా సరే 10 నిమిషాల పాలప్ అయినా సరిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా సరిపోతుంది. ఇది ఒక్కటనేది గోల్ అనేది ఉంటే ఎంత అంటే అంత కొట్టొచ్చు, ఎంత అంటే అంత తీసుకోవచ్చు. కష్టపడితే చాలు. కష్టం లేకుండా మాత్రం ఫలితం అయితే అస్సలు దొరకదు. కొంతమంది అంటుంటారు కదా, నిలబడు చాలు అంటే నిలబడితే రాదు, కష్టపడితే వస్తుంది. ఎస్ మేడం. ఇక్కడ కష్టపడదాం, అందరం కలిసి కట్టుగా కష్టపడదాం. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఒక కుటుంబం, ఆ కుటుంబం కొరకే కష్టపడతా. నేనైతే నాకు కొరకు కాదు, నాకు కింది వాళ్ళకి డబ్బులు ఇప్పించినాకనే నేను ఏమైనా మాట్లాడతా మేడం. నాకైతే ఎలాంటి చదువు రాదు, నాకున్న కాస్త ధైర్యమే పెడతా వాళ్ళకి. ఇట్లా మేడం చదువుతో 100% అవసరం లేదు మేడం, అస్సలు అవసరం లేదు. మన మనసు నిండుగా ప్రతి ఒక్కటి నేర్చుకొని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు మేడం. నేను అదొక్కటే అనుకుంటా మేడం, అదొక్కటే అనుకుంటా. మన వాళ్ళకి ఇట్లా అదే చెప్పుకుంటూ వస్తున్నా. మనం డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు, వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే మనకి ఎట్లా వస్తావో అవే వస్తాయి. మన గురించి మాత్రం మనం ఏ రోజు ఇట్లా ఆలోచించదు. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. తొందరగా సబ్జెక్ట్ చెప్తురు, క్లియర్ గా ప్రతి ఒక్కటి తెలుసుకొని మంచి సబ్జెక్ట్ అందిస్తురు. ఇంకా నీ సబ్జెక్ట్ ని కనీసం ఎంత మంది మారుతారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎప్పుడో మారినా మేడం. నీ వయసు నందాడే మారినా 8% ఉన్నప్పుడే నీ సబ్జెక్ట్ ఇంటూ వచ్చిన. పెద్ద కాలు కానీ మేడం పోయి చిన్న కాలు కానీ మేడం వచ్చింది. సూపర్ సబ్జెక్ట్, సూపర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నా వల్ల ఒక్కరు మారినా చాలు మేడం. నాకు మారుతారు మేడం, ఖచ్చితంగా మారుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. శ్రీనివాసరావు సార్ గారు అన్మ్యూట్ ఇచ్చాను. సిఎంజీ గుడ్ మార్నింగ్ కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నార్మల్ గా సిఎంబీజీ చెప్పిన, అలాగే షాంపెయిన్ చెప్పిన. సో అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటరెడ్డి సార్ ఏంటంటే మామూలుగా ఫుడ్ ప్యాచెస్ గురించి చెప్పారు. సో మామూలుగా ఫుడ్ ప్యాచెస్ ఏంటంటే నేను మా అమ్మగారికి కూడా వాడాను. సో అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను కూడా తీసుకొని మామూలుగా వాడుతున్నాను. సో దానివల్ల ఏంటంటే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతాయి, మీరు ఫ్రీగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్. అలాగే ఇబ్రహీం సార్ అయితే అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో సబ్జెక్ట్ చదువుతున్నారు, అలాగే అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి అందరినీ యాక్టివేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఇబ్రహీం సార్. సో ఇంకా మీరైతే హోస్ట్ చేస్తా మామూలుగా 15 సిఎన్సీలు అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా సో మనం బ్రోంజీ డైరెక్టర్ అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ఎలాగా కమ్యూనికేట్ అవ్వాలి అదంతా మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. కళ్యాణ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. ప్రతిరోజు కూడా మీరు ఈ రోజు సబ్జెక్ట్ లోనే బాగా ఏంటంటే మనం నిలబడాలి వెనంటూ మనం చేసుకుంటూ వెళ్తేనే ఏదైనా నిలబడితేనే సక్సెస్ వస్తుందని చెప్పి మన మాటలే మూట కట్టాలన్నట్టు మామూలుగా లేదు మేడం. ఈ రోజు అయితే
ఇబ్రాహిం సార్ కూడా ముందుకు బల తీసుకెళ్తున్నారు. ఈ మీటింగ్స్ అయినా కానీ ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇబ్రాహిం సార్ నేను కూడా చేయాలి, నేను కూడా మాట్లాడాలంటూ మంచి పట్టుదలతో తీరికతో చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతిరోజు అందించాలని మాకు కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అంజయ్య సార్ అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చెప్పినటువంటి ఛాంపియన్ కానీ ఇబ్రాహిం సార్ చెప్పినటువంటి బిల్లాయిలు బకాయిల గురించి, అదేవిధంగా వెంకటేష్ సార్ చెప్పిన ఫుడ్ ప్యాక్ గురించి కానీ అవి వాడడం వల్ల ట్యాక్స్ అనేది క్లీన్ చేస్తున్నాను. నేను కూడా వాడడం మేడం, అది నాకు కూడా మంచిగా అనిపించింది అది ఫుడ్ ప్యాక్. అదేవిధంగా మీరు బిజినెస్ ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది మేడం. మీరు చెప్పినటువంటి బిజినెస్ ప్లాన్ దీంట్లో నిలబడితే కాదు వచ్చేది, కష్టపడితే వస్తుంది అనే విషయం మాత్రం చాలా కరెక్ట్ అయిపోయింది. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీరజ మేడం అన్మ్యూట్ ఇచ్చాను. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం. సూపర్ మేడం, సూపర్. చాలా బాగా చెప్పారు. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా గుడ్ బాగా మార్నింగ్, గుడ్ చెప్పారు మార్నింగ్ మేడం. డే 1 నుంచే కష్టపడ్డట్టు మేడం. తొందరగా మీరు ఇది అర్థం చేసుకొని ఫాస్ట్ గా గ్రోత్ అవుతారు మేడం. ఇట్లనే ఉండాలి అందరు. మనం కూడా టైం అనేది వేస్ట్ చేయదు. 2 గంటలు అన్న దగ్గర, 4 గంటలు అన్న దగ్గర ఇట్లా మీ మెల్లగా తేలిగా చేసుకుంటే తొందరగా ఫాస్ట్ అవుతారు. చాలా బాగా ఇప్పుడు మేడం. మీ వాయిస్ కూడా చాలా ఉంది, పొద్దున జోష్ వచ్చినట్లు ఉంది, డల్గా నిద్రపోయినట్లు లేకుండా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఫుడ్ ప్యాచెస్ గురించి కూడా చాలా బాగా చెప్పండి సార్. నేను కూడా వాడాను, చాలా బాగుంది అది. ఫస్ట్ నాకు 1 డే పెట్టినప్పుడు కొంచెం పెయిన్ లాగా అనిపించి నెక్స్ట్ 2-3 ప్యాచెస్ అయిపోయినాక మంచిగా రిలీఫ్ అయింది. ఈ ఫుడ్ ప్యాచెస్ ముందు వాడి ఇవన్నీ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నేను వాడిన కాబట్టి కరెక్ట్ గా చెప్పగలుగుతున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విష్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ కళ్యాణి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ లేదు సార్. సార్ మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను సార్, చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అసలు సిగ్నల్లో లేనట్టున్నారు సార్ మీరు. కొంచెం సిగ్నల్కి వచ్చి హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే తపన నాలో చాలా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది సార్, వినాలనుకుంటున్నాను. సార్ మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. పుల్లయ్య సార్, ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ భిక్షం సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఓకే, గుడ్ మార్నింగ్ శ్రీమతి. ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఎక్సలెంట్. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ పాత వాళ్ళకి కొంచెం ఇంత ట్రైనింగ్ ఇవ్వచ్చా కొత్త వాళ్ళు కూడా అని వాళ్ళకే కొంచెం పౌరుషం వచ్చేటట్టుగా చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నారు. అట్లనే 15 మందిని సిఎన్సిలో ఉంచడం, కిరాణా షాపులు వాళ్ళే బతకలేరు, వాళ్ళకే ఏ లాభం రాదు, అసలు మ్యానుఫ్యాక్చరర్ గారు మీకు ఏమి ఇస్తారు అనేది ఒక పెద్ద పాయింట్. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుసు. చాలా పాయింట్స్ బిజినెస్ ప్లాన్ అనకుండా బిజినెస్ ప్లాన్ చేసి పడేసినావు.
విత్ వాయిస్ ఓన్లీ. ఎక్సలెంట్ ప్రజెంటేషన్. ఇదంతా కూడా బాగా మెచ్యూరిటీ ఉన్న లీడర్స్ మాట్లాడే మాటలు ఇవి. కాబట్టి సరే, దేవుడు ఎంతో కొంత 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పినావు కదా, 100 ఏళ్ళ అనుభవం అని. అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది టీం అందరికీ, మీకు కూడా పర్సనల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ వాటర్ ఛాలెంజ్ ఎప్పుడు నేను మెసేజ్ హ్యాండేజ్ చేస్తే రాలేదు, ఎందుకో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. 5:30 అందరు కొంచెం నా రిక్వెస్ట్, 5:30కి ఎవరు కూడా మిస్ కాకుండా వాటర్ ఛాలెంజ్లో ఉండండి. నెక్స్ట్ ఈ 2 డేస్లో గ్రూప్ క్రియేట్ అవుతుంది, అదొకటి మిస్ కాకండి అందరు కూడా. సేమ్ టైము సూపర్ రా, నువ్వు అసలు ప్రజెంటేషన్లో పీక్స్కి వెళ్ళిపోతున్నావు. అట్లనే టీం వర్క్ కూడా ఎఫర్ట్ పెడుతున్నాను ఆల్రెడీ అర్థమవుతుంది. టీంలో చేసే విధానం బట్టి, వే ఆఫ్ రిసీవింగ్, కొత్త క్యాండిడేట్లను రిక్రూట్ చేసుకుంటప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం, ఇదంతా కూడా. సో ఏదైతే ఒక్కరే వచ్చారు అనుకుంటే 2 వచ్చారు మీరు, మరి డబుల్ బోనాంజా మొత్తం మీద టీంకి. మీ ఇద్దరు కూడా విత్ ఇన్ నిన్న జరిగిన విషయం అర్థమైంది ఏంటంటే, అప్లైన్కి గౌరవించడం కూడా మన టీంలో ఉంది. నాకు సంబంధం లేకుండా చిన్న అమౌంట్తో ఉన్న నాకు అక్కడ నిలబడితే మంచి సన్మానం, అంటే మంచి రికగ్నైజేషన్ పోవడం అనేది, వాస్తవానికి నేను నార్మల్గానే ఉన్నా, నిన్న అక్కడికి వెళ్ళడం అనేది పర్సనల్ థింగ్ షేర్ చేసుకుంటున్నా. సార్ వెళ్ళి కనిపించచ్చు కదా సార్, మీరు అందరికి అది చెప్తారు, ఫోన్లో అది చేస్తారు, వెళ్ళొచ్చు కదా అంటే, వెళ్దామా వద్దని డైలమాలో ఉన్నా. లాస్ట్ వీక్ 1 వీక్ నుంచి వెళ్దాం అనుకోని గుంటూరుకి మేడం చెప్పడం జరిగింది. వెళ్ళొచ్చు కదా సార్, ధైర్యం కనిపిస్తే కదా కొంచెం అది వస్తుందంటే, ఆ కనిపించినందుకు నాకు వచ్చింది ధైర్యం టీంతో పాటుగా. థ్యాంక్ యూ మీ అందరికి, థ్యాంక్ యూ. అందరూ రిసీవ్ చేసుకోవడం, అట్లనే సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఒక మాట మీ అందరికి డిసైడ్ చేసినందుకు, ఇంత ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ ఇస్తారు. ఇది భలే వర్కౌట్ అయింది. గ్రూప్ వైజ్, బ్రాండ్ వైజ్ చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉన్నన్ని రోజులు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరు మీ మోటివేషన్ వింటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే జరిగింది. ఎవరు గుర్తుపట్టలేదు. భిక్షం సార్ అనగానే కొంచెం మళ్ళీ స్పెషల్ రెస్పెక్ట్, దగ్గర నిలబడి భిక్షం సార్ అని తెలియదు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. కొద్దిసేపు అయినాక వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంది. సార్ నిన్న నేను చూసాను సార్, ఎంఎస్ సార్ కూడా మీ పక్కనే మీ మీద చెయ్యేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడము, మాట్లాడడము. నేను రాకపోయినా వీడియో చూసాను సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైవ్ లో యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ టైం మాల్కి వచ్చినప్పుడు ప్లస్ మీకోసమే వచ్చిన సార్. భిక్షన్ సార్ అని కళ్యాణ్ మేడం నాతో చెప్పినప్పుడు, స్టార్టింగ్ లో మీతో నన్ను మాట్లాడించినప్పుడు, నేను ఎట్లనైనా సరే మిమ్మల్ని చూడాలని నేను మాల్కి వచ్చిన సార్. అందుకే నేను డైరెక్ట్ గా వచ్చి నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రా. మళ్ళీ లీడర్స్ ట్రైనింగ్ కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్ లో పెడదామని ప్లాన్ చేస్తున్నాం. రమేష్ అన్నతో మాట్లాడి చేస్తాం. అట్లనే అందరికి రిక్వెస్ట్, ఒక 1 minute రా. ఏంది అంటే, టికెట్స్ అందరు బుక్ చేయండి లీడర్స్. మనం మాట్లాడుకుంటూనే వెళ్తున్నాం, మళ్ళీ చెప్పించుకోవద్దు. డైరెక్టర్ గా ఉన్న స్థానానికి 10 టికెట్లు వాడాలి. మీరు ఎన్ని మాట్లాడినా అపియరెన్స్, ఇప్పుడు ఇంత నేర్చుకున్నాం కదా, యాక్షన్ అనే పదం దీనికి తోడు కానప్పుడు అందరం 0, ఇంక్లూడింగ్ మీ. అదొక్కటి గుర్తుంచుకోండి, ఎవరమైనా 0. ఇది నాలెడ్జ్. పక్కన యాక్షన్ అనే పదం తోడు కాకపోతే, యాక్షన్ అనే మూమెంట్ రాకపోతే రిజల్ట్ ఈజ్ 0. అంతే కదా. 1000ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పక్కన 0 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 1 పెట్టి చేస్తే ఏమవుతుంది? 2 పెట్టి చేస్తే ఏమవుతుంది? సో ఎప్పటికప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మన ముందర ఉన్న టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ వన్, అన్ని మీటింగ్లకి సార్ మనకి ఇండివిజువల్గా టైం ఇచ్చి రెస్పెక్ట్ చేయాలంటే మనం మాల్ మీటింగ్ సక్సెస్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇక నో అని చెప్పి కాడెత్తేస్తే కూడా, లేదు మిమ్మల్ని మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తా అని చెప్పి ఆయనంతలో ఆయన మనస్ఫూర్తిగా లేట్ టైం ఇస్తాం. ఈసారి షార్ట్గా ఇచ్చాం కదా, టైం తక్కువ ఉందని చెప్పి ఏమైనా డిస్టర్బ్ అయ్యారేమో. ఈసారి కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక 10 days పైన ఉంటుంది. మీరు వర్కౌట్ చేసుకోండి, డెప్త్లోంచి అందరినీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పారు. ఎందుకంటే 20 రూపాయల టికెటే కానీ 100 కిలోమీటర్ నుంచి వస్తారు చాలా దగ్గర. మీరు చూసి ఉంటారు, నల్గొండకి అచ్చంపేట నుంచి వచ్చారు. ఇక్కడేముంది, అక్కడేముంది, అక్కడ ఎంఎస్ఆర్ సారే, ఇక్కడ ఎంఎస్ఆర్ సారే. కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారనే పదం వల్ల లోకల్ వాళ్ళు లేస్తారు.
అది మీటింగ్లలో ఉన్న అద్భుతం అదే అన్నమాట. ఎంత దూరం నుంచి వచ్చినావు కాదు, ఆ దూరం నుంచి వచ్చిన పాయింట్ లోకల్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి మంట పుడుతుంది. అబ్బా నేను ఇంటి పక్కల ఫంక్షన్ హాల్ పక్కనే ఉంటే రానైతేనే, ఈ ఈ మీటింగ్ హాల్ 10 కిలోమీటర్ దూరంలో ఉంటే రానైతేనే, ఇన్నిసార్లు ఎంత తప్పు చేసిన దేవుడా అని వాళ్ళకు పశ్చాత్తాపం రావడానికి అనమాట అంత దూరం నుంచి వచ్చేది మిగతా వాళ్ళు. సో అది అర్థం చేసుకొని మీరు ఏ ఒక్కరు మిస్ కావద్దు. డైరెక్టర్, యాక్టివ్ సిల్వర్ ఇట్లా ఉన్న వాళ్ళు బ్రాండ్ వైజ్ గా, సారీ లెవెల్ వైజ్ గా మీ అప్లైని సంప్రదించి మీరు 5 కొడతారా 10 కొడతారా మీ అప్లైన్ చేత గోల్డ్ స్టార్ ఉన్న వాళ్ళు 20-30 టికెట్లు వాడాలి. ఇంకా ఇంతకంటే మించి చెప్పేది లేదు. మీకు ఇండివిజువల్ కాల్స్ వస్తాయి ఇంకా ఇప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్ చోటా టైగర్. సో ఇది ఇట్లనే ఉండాలి, మంచి చెక్ తీసుకోవాలి. టీంలో మీరిద్దరు కూడా ఏమంటారు పిడుగులాగా కావాలి మేడం మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రోడక్ట్లో వచ్చేసి మా 1889 బ్రాండ్కు యంగ్స్టార్స్ అయినట్టు వెంకరెడ్డి సారు, మాకు ఇబ్రాహిం సారు చాలా బాగా చెప్పారు మేడం ప్రొడక్ట్స్ గురించి. వాళ్ళు వయసులో పెద్ద అయినా సరే మేము యంగ్స్టార్స్ అనే పిలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా మేడం, బయట ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మన వెస్టీలో ఎవరైనా సరే ఫస్ట్ వచ్చి తప్పటాడుగులు వేయాల్సిందే. బాగా చెప్పేసారు మేడం. అందులో వచ్చేసి మరి బిజినెస్ ప్లాన్ వచ్చేసి చాలా చాలా చక్కగా చెప్పారు మేడం. కొన్ని చాలా విషయాలు మాకు కనెక్ట్ అయినాయి. ముందు మీరు వచ్చిన షార్ట్ టైంలోనే ఇంత ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే మా ఛాంపియన్ టీంకి మీరు ఒక రోల్ మోడల్ లాగా అవుతారు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మిమ్మల్ని చూసి నిదర్శనంగా మేము ఆల్రెడీ అవుతున్నాం, మిమ్మల్ని చూసి చాలా మంది ఇట్లా కనెక్ట్ అవుతారని, ఒక రోల్ మోడల్ లాగా మీరు ఉంటారని నేను భావిస్తున్నాను మేడం. అలాగే మన రమేష్ సార్ చెప్పినట్టు కోరిక, తీరిక, ఓపిక. ఫస్ట్ కోరికలు ఉండాలి, వేస్టేజ్లో మీరు సక్సెస్ అవుతామని అనే ఒక కోరిక ఉండి దాన్ని ఓపిక తెచ్చుకొని ఒక ఫీల్డ్ వైజ్ కానీ మీటింగ్ వైజ్ కానీ ఓపికతో చేసుకొని తీరిక చేసుకొని మనం ఓపిక అంటే మనకు సమ్ అమౌంట్ వచ్చేంత వరకు ఓపికతో ఉంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మేడం. కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 ఉంటే ఖచ్చితంగా మన వెస్టీలో సక్సెస్ అవుతామని నేను కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అభి. అలాగే డైలీ ఎవరైతే హోస్ట్ లో ఉంటున్నారో డైలీ ఈ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ ఆన్ చేస్తున్నారండి, ఆ వీడియోస్ ఆఫ్ చేయండి మీరు. వాళ్ళు ఆఫ్ చేసుకోరు, సరే తెలుసో తెలియకో. ఇగో ఇక్కడ ఏఎన్ఏ మేడం పేరు ఏదో చెప్పింది మన నైట్, ఆ వీడియో అప్పటికెళ్ళి ఆన్ లో ఉంది, మనం చూసి క్లోజ్ చేయాలి. చూడాలి, అదే చూడాలని చెప్తున్నా. ప్రతిరోజు ఎవరైతే హోస్ట్ లో ఉంటున్నారో చూసి క్లోజ్ చేసేసేయండి. సరే వాళ్ళు ఏ పనుల మీద ఉంటారో ఇంకా తెలుసో తెలియకో ఆన్ అవుతుంది. ఓకేనా, ఇబ్బంది అవసరం లేదు, వీడియోస్ మనకు అవసరం లేదు. ఓన్లీ 5:30 ఛాలెంజింగ్ అంటున్నాం కాబట్టి అప్పుడు ఓన్లీ హాట్ వాటర్ తాగేటప్పుడు తప్ప మనకు అవసరం లేదు. తర్వాత ఇంట్లో ఏం పనే చేసుకుంటారు అందరూ, కానీ తెలుసో తెలియకో వీడియో ఆన్ అవుతుంది, మనం చూసి దాన్ని క్లోజ్ చేయాలి. ఇది ఫండమెంటల్ రూల్ ఇది. ఓకేనా, ఈరోజు సాయంత్రంకి వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ ఫీడ్బ్యాక్. వాళ్ళు యూత్ ఐకాన్ బ్యాచ్ అయిపోయింది అది. వాళ్ళు సార్ వాళ్ళు యూత్ ఐకాన్స్ వాళ్ళు, వెంకరెడ్డి సారు, ఇబ్రాహిం సారు, ఇంకా ఉన్నారు, అందరు రాలేదు కదా యూత్ ఐకాన్స్. నాగేందర్ సార్ ఇచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ ఇక తీసుకొని క్లోజ్ చేసేసి. ఈరోజు ఉప్పల్ మీటింగ్ ఉంది, వస్తున్నావు కదా, ఉప్పల్కి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సిఎంజీ. మనకి సెట్టింగ్స్ లో నాన్ స్టాప్ వీడియోస్ అని ఉంటాయి. అంటే ఏంటంటే అసలు వీడియోస్ ఎవరి రాకుండా చేయొచ్చు. సో ఆప్షన్ మోర్ లో మైక్ సెట్టింగ్స్ లో ఉంటుందండి. సెట్టింగ్స్ లో ఓకే, సెట్టింగ్స్ లో ఏముంటుంది సార్? అది స్టాప్ ఇన్కమింగ్ వీడియో. సో అంటే ఇన్కమింగ్ వీడియో. సో అందరికి ఒకసారి నాకు అరే ఓస్ట్ చూద్దాం అన్నమాట. ఎన్నో మళ్ళీ లేట్ అయింది, దాన్ని ఫస్ట్ ఆఫ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. మోర్ మీటింగ్ సెట్టింగ్, ఆల్వేస్ షో మీటింగ్ కంట్రోల్స్, నాన్ వీడియో పార్టిసిపెంట్స్, మై వీడియో స్టాప్.
వచ్చింది సార్. అవును సార్.